అంటే క్రైస్తవుల యొక్క ఐక్యత ఎన్నటికీ కాదు. లోకంలో వచ్చే లాభాల కోసం ఐక్యపడదామని అనుకుంటున్నారు. లోక రాజ్యాధికారం కావాలని అంటున్నారు. దేనికోసం ఒకటి కావాలో దానికోసం కాకుండా, దేనికోసం ఒకటి కావాల్సిన అవసరత లేదో దానికోసం ఐక్యత సాధించాలని విశ్వ ప్రయత్నం. ఎందుకు కాదు? ఆనాడు జరిగింది, ఈనాడు ఎందుకు జరగదు? ఐక్యమైనప్పుడు, ఐక్యత సాధ్యమైనప్పుడు ఇప్పుడు క్రైస్తవుల మధ్య ఐక్యత సాధ్యం కాదు అని స్టేట్మెంట్ ఇవ్వడానికి నీకున్న ధైర్యం ఎక్కడిది? అలాగే రాజ్యాంగంలో ఉన్న సంగతులను మనం ఎడ్యుకేట్ చేయాలి. అందుకే పాస్టర్లకే ముందు రాజ్యాంగం తెలవాలి అన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని రాజ్య సువార్తలో భాగంగా దేవుణ్ణి ఎలా గణపరచాలో, దేవుని కుమారుణ్ణి కూడా ఎలా గణపరచాలో ఈ తేడాను తెలుసుకుంటూ తెలియజేస్తూ మన ఈ యొక్క 30 ఏళ్ళ ప్రయాణంలో ప్రతి వారం ఒక్కొక్క సంగతిని బైబిల్లో నుంచి లోతుగా పరిశీలన చేసి, పరిశోధన చేసి, అది అలా ఉన్నదో లేదోనని రూఢిగా చేసుకొని ముందుకెళ్తున్నాం. ఎందుకంటే దైవజనుడు పూర్తిగా సన్నద్ధుడై, అవునా, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని ఏమని చేయాలా? ఉపదేశించాలి, ఖండించాలి, సరిదిద్దాలి, నీతి యందు శిక్షణ చేయాలి. ఇది ప్రతి క్రైస్తవుడి బాధ్యత. కనుకనే ఈరోజు క్రైస్తవులందరినీ క్రీస్తు యేసులో నిలబెట్టాలని, వాక్యంలో నిలబెట్టాలని, దేవుని నీతి, దేవుని రాజ్యంలో నిలబెట్టాలనే ప్రయత్నమే ఈరోజు. క్రైస్తవుల ఐక్యత అసాధ్యమా? ఈ సబ్జెక్టు క్రైస్తవుల యొక్క ఐక్యతకు అడ్డొస్తున్నది ఎవరు అని కనుక మనం మాట్లాడితే క్రైస్తవుల ఐక్యతకు దెబ్బ కొడుతూ, ఇంతకీ ఈ క్రైస్తవులు ఎందుకు చెడిపోయారు అంటే వారి కాపర్లు చెడగొడుతున్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆనాడు దేవుని ప్రజలని, దేవుడు ఎన్నుకున్న ప్రజలను దేవుని దగ్గరికి రాకుండా అడ్డుకున్నది ఆనాటి కాపర్లే. శాస్త్రులు, పరిసయ్యులు కాపర్లే, దొంగలు, బోల్డ్ మంది బయలుదేరారని దేవుడు తిట్టిందిడుతూ ఉంటాడు. ఈరోజు కూడా దేవుని నామానికి అవమానం తెస్తూ క్రీస్తుని దేశంలో ప్రకటించకుండా అడ్డుపడుతున్నవారు మొట్టమొదటి వారు ఎవరయ్యా అంటే క్రైస్తవులే, క్రైస్తవ కాపరులే. ఎందుకు చెప్తున్నాను అంటే బైబిల్లో ఉన్న వాక్యం అదే. ఎందుకంటే రోమపత్రిక తెలుసు, మిమ్మును బట్టియే కదా నా నామము అన్ని జనుల మధ్య. ఈరోజు క్రైస్తవేతరుల చేత క్రైస్తవ్యము దూషింపబడుతుంది అంటే దానికి కారకులు క్రైస్తవులే కానీ వేరేది కాదు. రోమపత్రికలో ఉన్నదే చెప్తున్నాను. ఎందుకలా అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే దేవుని నమ్మినానని చెప్పి దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళే వీళ్ళే. ఆ రోమపత్రిక కనుక మనం చదివితే 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక, సిలువ వేయబడిన క్రీస్తు బోధలో 17వ వచనం కనుక గమనిస్తే, నీవు యూదుడవని పేరు పెట్టుకున్న ధర్మశాస్త్రంను ఆశ్రయించి దేవుని యందు ఆశ్రయించున్నావు కానీ ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవు నేను గుడ్డివాడికి చూపువాడు. అలాగే చెప్పుకుంటే ఏమన్నాడంటే 21, ఎదుటివానికి బోధించు, నీవు నీకే బోధించుకున్నావా అని కింద భయంకరంగా చెప్పాడు. అవి చెప్పరానమాట. దొంగిల వలదని ప్రకటించి నువ్వు దొంగిలదవా, వ్యభిచరించవలదని చెప్పు నువ్వు వ్యభిచరించదవా, విగ్రహాలను ఆశ్రయించుకొని నీవు గుళ్ళను దోచెదవా, అత్తమందు ఆశ్రయించి నువ్వు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా అని ఆనాడు యూదులను ఎలాగైతే పౌలు హెచ్చరిక చేశాడో ఈనాటికి కూడా క్రైస్తవ బోధకులే క్రైస్తవ్యాన్ని
దూషింపచేసే పరిస్థితి తీసుకొచ్చారు. మొన్న దినాన హైదరాబాద్లో సికింద్రాబాద్ వైఎంసీఏలో ఒక ఎస్సీ క్రైస్తవులకు ఈ దేశ రాజ్యాంగం ప్రకారంగా రావాల్సిన హక్కులను గురించి కొందరు క్రైస్తవ నాయకులు, పెద్దలు, బిషపులు, డైరెక్టర్లు అనబడేవారు అక్కడికి వచ్చారు. అందులో నాకు వచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ వీడియో చూపించాను. అసలు క్రైస్తవ పాస్టర్లకే సామాజిక స్పృహ లేదు, అలాగే బైబిల్ తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు. ముందుగా మనము మన హక్కులను సాధించుకోవాలి అంటే మనము దేవుని రాజ్యాంగానికి లోబడాలి, ఇటు దేశ రాజ్యాంగం తెలుసుకోవాలని మాట్లాడడం. నాకంటే ముందే ఈ యొక్క హైదరాబాద్లో ఉన్న ఆయన ఏమన్నాడంటే, ఈరోజు మనం రాజకీయ పార్టీ పెట్టి అసెంబ్లీలోను పార్లమెంటులోను మన వాయిస్ వినిపించాలి కనుక మనం రాజకీయ పోరాటం చేయాలనే ఒక మాట మాట్లాడుతూ, ఈ విధంగా మనం పోరాటానికి సిద్ధపడాలి అంటే ఈ క్రైస్తవులు మాత్రం ఐక్యం కారు అన్నాడు. అంతే కారని చెబుతూ ఒక కారణం చెప్పాడు. ఏంటంటే, నేను భాషలు ఉన్నాయంటాను, చాలామంది భాషలు లేవంటారు. అవునా కదా? ఇక్కడే కుదరదు అని కొన్ని సంఘాల పేర్లు చెప్పారు. అతను ఎవరో మీరే అర్థం చేసుకోవాలి. అంటే క్రైస్తవుల యొక్క ఐక్యత ఎన్నటికీ కాదు. యేసు ప్రభు వచ్చేదాకా కూడా క్రైస్తవులు ఐక్యం కారు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఒక్కడు మాట్లాడలేదు. నాకు అప్పుడు వచ్చింది డౌట్, నిజంగా క్రైస్తవులు ఐక్యం కారా? ప్రాక్టికల్గా 32 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాను ఏమని, ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి. దేనికోసం? వాక్యం కోసం. వాక్యం కోసం ఏకమవుతారు తప్ప ఈరోజు ఎప్పుడు ఒకడంటే వాడు కొట్టుకునేవాడు. సుప్రీంకోర్టు ఒక పాస్టర్కి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వగానే ఇప్పుడు క్రైస్తవులందరికీ హక్కులు పోతున్నాయి అని ఒకటైపోతున్నారు. అంటే దేనికోసం ఒకటి కావాలో దానికోసం కాకుండా, దేనికోసం ఒకటి కావాల్సిన అవసరత లేదో దానికోసం ఐక్యత సాధించాలని విశ్వ ప్రయత్నం. దాంట్లో కూడా ఒకడు రోడ్డు మీదకి వెళ్ళి పోరాటం చేయాలంటాడు. అవునా కదా? మనం ఒకరు ధర్నాలు చేయాలంటాడు. ఒక ఆయన అంటాడు రాజ్యాంగం పట్టుకొని రోడ్ల మీద తిరగండి, బైబిల్ పట్టుకొని చర్చిలో తిరగండి అంటాడు. సంవాట్ నేనేమన్నానంటే, ఇంత సాత కాకపోతే ప్రార్థన చేయండి, లేదా న్యాయ పోరాటం చేయాలి. దట్ ఈస్ పాసిబుల్. నీకు రాజ్యాంగం ప్రకారంగా రావాల్సిన హక్కులను పొందాలి అంటే రాజ్యాంగం ప్రకారంగా మీరు న్యాయంగా పోరాటం చేయాలి. ఎంత చెప్పినా మన వాయిస్ తగ్గించి దుర్బోధకుల వాయిస్ పెరిగిపోయి అసలు క్రైస్తవులు ఐక్యం కారు అనేసాడు. ఈ బోధకుడు వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, ఆయనకే 500-600 చర్చిలు ఉన్నాయట, సంఘాలు దేశ విదేశాల్లో ఉన్నాయట. వాళ్ళందరూ ఏమనుకుంటారు, మనం ఐక్యం కావద్దు. కారు అంటే మన బోధకుడే చెప్పాడు కదా, అందుకనే మనం ఐక్యం అవ్వాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళతో కలవాల్సిన అవసరం లేదనే ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. కానీ యేసుక్రీస్తు వచ్చే ఉన్నాడు అంటే మీరు మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికితే అసలు మీకు అసాధ్యమైనది ఏమి ఉండదు, మీరు ఏమైనా సాధించగలరు. ఈరోజు క్రైస్తవ్యం లోకంలో వచ్చే లాభాల కోసం ఐక్యపడదామని అనుకుంటున్నారు. లోక రాజ్యాధికారం కావాలని అంటున్నారు. ఈ లోక రాజ్యాధికారం ఎంతటి భయంకరమైనదో దేవుడు సమూయేలు ద్వారా, అవునా కదా, సౌలు ద్వారా రుజువు చేయించి మనకు ఒక గుణపాఠం నేర్పాడు. మరి ఇప్పటికి కూడా మనకు రాజకీయంలో కనుక భాగం లేకపోతే మన తరపున ఎవడో మాట్లాడాడు కదా, మరి ఏం చేయాలి అని అనుకోండి, నువ్వు న్యాయ పోరాటం చేయి. అవునా కదా? తప్పకుండా గెలుస్తావు. ఎందుకంటే దేవుని నీతి, దేవుని రాజ్య దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఏ దేశంలో పుట్టావో ఆ దేశంలో నీకున్న హక్కును, అవునా కదా, చట్ట ప్రకారంగా పోరాడి తెచ్చుకోగలవు. అది బైబిల్ మనకు నేర్పింది. కానీ ఐక్యత కారు అని అన్నారు అంటే మనం ఆల్రెడీ నేను ఎన్నోసార్లు చెప్పాను. కీర్తన 133
3లో ఏం చెప్పాడు? క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే దావీదు గారు రాబోయే పరిస్థితిని ఊహించి, అంటే దేవుని చేత ప్రేరేపింపబడి సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. ఎందుకు కనీసం ఫిజికల్గానైనా కలిసి ఉండండిరా అని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? విడిపోయి, ఇద్దరుగా విడిపోయి అన్య రాజుల చేత బానిసత్వంలోనికి నెట్టివేయబడ్డారు. అది ఆ భావం యొక్క కనీసం ఫిజికల్గానైనా ఉండండిరా అన్నాడు. ఇప్పటికీ వాళ్ళు ఫిజికల్గా ఉండలేదు, ఇప్పటికీ ఫిజికల్గా ఎవడు కాడు, అదైతే ఖాయమే. కానీ ఎప్పుడవుతారు? యేసుక్రీస్తు వచ్చి చెప్పాడు ఏమని? మీ వల్ల కాదిక, ఎందుకంటే మీరు ఇలా సైతానికి దెబ్బతిని ఒకడంటే ఒకడికి పడందశ ఇచ్చారు. ఒక చిన్న విషయంలో ఈ పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ దేవుని నీతి నెరగక, దేవుని రాజ్యాంగాన్ని చదవక, దేవుని సంకల్పాన్ని తెలియకుండా కొట్టుకు చచ్చిపోతున్నారు. ఆ ప్రబుద్ధుడు ఎత్తిన మాట ఏంటంటే భాషల గురించి మాట్లాడాడు. నేను భాషలు ఉన్నాయంటాడు, ఒకడు వద్దంటాడు. ఆయన నాకు మొదటి నుంచి చాలా కొన్ని సంవత్సరాలు మిత్రుడే. ఈ భాషల విషయంలోనే నేను విడిపోయాము, ఆయనకు నాకు పడలేదు. అప్పుడే చెప్పాను, ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు ఈ యొక్క బైబిల్లో ఉన్న ఈ వరాలు కానీ భాషలు కానీ ఎందుకంటే వాక్యాన్ని స్థిరపరచడానికి జరిగాయి. ఎప్పుడైతే వాక్యం స్థిరపరచబడిందో అప్పుడు పౌలు ఏమంటాడంటే మిమ్మల్ని దేవునికి ఆయన కృపావాక్యానికి అప్పగించానని అపొస్తలుల కార్యాలు 25లో చెప్పాడు. పేతురు ఏమంటాడు అంటే మీరు ఈ యొక్క సాక్ష్యాల గురించి కానీ మీకు అద్భుతాల గురించి కానీ దేని గురించి చూడకండి, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది కనుక మనం దేని యందు లక్ష్యం ఉంచాలి? వాక్యమందు, రాయబడిన వాక్యం. ఒకటి కలపకుండా ఒకటి తీయకుండా వారు అపోస్తలు కానీ ఆనాటి ప్రవక్తలు కానీ అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి యేసుక్రీస్తే దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించి మనకు రాసి పెట్టిపోయారు. అదే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 21లో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి రాడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము, వాట్ ఈస్ దిస్ విల్, దేవుని చిత్తమేందో తెలుసుకుంటే నువ్వు పరలోక రాజ్యం అంటే సంఘంలో ఉండగలవు. సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో గాను సమాజంలోనూ ఐక్యత సాధించగలవు. అదే చెప్పాడు, అదే మత్తయిలో అన్నాడు, ఆ దినమందట నా రాకడ సమయంలో అనేకులు వచ్చి నేను ప్రవచనాలు చెప్పలేదా నీకు, అవునా కదా, స్వస్థతలు చేయలేదా, అద్భుతాలు చేయలేదని అంటారు, మీరెవరో నాకు తెలియదు, గెట్ అవుట్ అన్నాడు. అంటే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన ప్రారంభంలో పరలోకం నుండి భూలోకానికి వచ్చే కాలానికి చాలా తేడా ఉంది. మొదట్లో ఆయనను స్థిరపరచడానికి ఈ స్వస్థతలు కానీ అద్భుతాలు కానీ ఈ యొక్క ఏమంటారు భాషలు కానీ అన్నీ ఇచ్చాడు బాబు. ఇప్పుడు అన్నీ ఆగిపోయినాయంటే బైబిలే చెప్పింది, భాషలైనను ప్రవచనములైనను నిరర్ధకములు అవుతాయి అనే దాన్ని ఆలోచించకుండా నేను భాషలు అంటాను, వాడు భాషలు లేదంటాడు. కాబట్టి మాకు కలవది అని అంటున్నాడు. అంటే ఎందుకు కలవదు? నువ్వు కనుక బైబిల్ను సరిగ్గా చదివితే ఒకప్పుడు భాషలు ఉన్నాయి, ఒకప్పుడు అద్భుతాలు ఉన్నాయి, ఒకప్పుడు సూచక్రియలు ఉన్నాయి. ఈరోజు అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు. ప్రార్థనతోటి కావాలి అంటే చాలా సంగతులు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు కానీ ఇంతవరకు మరి కోర్టులో ఆ 1950 ఏదైతే ఆర్డర్ ఉందో ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అని ఏదైతే ఆర్డర్ ఉందో ఇంతవరకు తీసేయలేదు. 75 సంవత్సరాలు అయింది. ఎప్పుడు తీసేయబడుతుంది? అది పోరాటం చేయి, న్యాయ పోరాటం చేస్తే తీసివేయబడుతుంది. జాగ్రత్తగా మనం గమనిస్తే ఈరోజు చాలామంది మనల్ని అదే బనాయిస్తున్నాం. మీరు ప్రార్థనతో రోగాలు పోగొడతామని మాయ మాటలు చెప్పి మా వాళ్ళను మారుస్తున్నారు. ఒకవైపు ఏమంటున్నారు, మంత్రాలకు చింతకాయలే రాలవు అంటున్నారు. అవునా కదా? అంటే మా వాళ్ళు నమ్మే వాటినేమో కాదంటున్నారు, మీరేమో మీ దాన్ని మాయ చేసి మమ్మల్ని ఒప్పించి లాగేస్తున్నారు అనే ఒక నింద కూడా వేస్తున్నారు. సో నువ్వు బైబిల్ను చదివితే ఏది సాధ్యమో ఏది అసాధ్యమో ఈజీగా అర్థం. అందుకనే బైబిల్లో ఉన్న సంగతిని మనం ఎడ్యుకేట్ చేయాలి. అలాగే రాజ్యాంగంలో ఉన్న సంగతులను మనం
ఎడ్యుకేట్ చేయాలి. అందుకే పాస్టర్లకే ముందు రాజ్యాంగం తెలవాలి అన్నాను. బైబిల్లో రాజ్యాంగాన్ని గురించి, సమానత్వాన్ని గురించి, నీకు ఇచ్చిన మత స్వేచ్ఛ గురించి, నీకు ఇచ్చిన సమాన అవకాశాలను గురించి ఖచ్చితంగా సంఘము ఎదగాలి. అప్పుడు సంఘంలో ఉన్న ప్రతివాడు ఐక్యమైపోతాడు, ఈజీగా అవుతాడు. తెలియక, జ్ఞానం లేక, అంతేగాని కారు అనే స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎందుకు కారు అవుతారు, అది దేవుని యొక్క సంకల్పంలో ఉన్నది. అపోస్తల కార్యాలు చదివాం, వాళ్ళకు దేవుని వాక్యం అర్థమైంది, దేవుని సంకల్పం అర్థమైంది, దేవుని చిత్తం అర్థమైంది, యేసుక్రీస్తు యొక్క బోధ అర్థమైంది. కనుక వాళ్ళు ఏం చేశారు? తమ స్థిరాస్తులను అమ్మి అపోస్తల పాదముల మీద పెట్టి, అవునా, మనుషులదే ఎందును దేవునిదే ఎందును. మనుషులు అంటే ఎవరు? అవుట్ ఆఫ్ ద చర్చ్, అంటే చర్చి బయట ఉన్న వాళ్ళతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈరోజు చర్చిలో ఉన్న వాళ్ళే చర్చిలో ఉన్న ప్రజల చేత మంచోళ్ళు కావట్లేదు. చర్చి బయట ఉన్న తోట కూడా మంచి, అంటే అందరినీ సమాధాన పరిచారు, అందరూ ఐక్యంగా ఉన్నారు. ఎందుకు గారు? ఆనాడు జరిగింది, ఈనాడు ఎందుకు జరగదు? ఆడనున్న దేవుడు ఒక్కడే, ఈనాడున్న వాక్యం ఒకటే, ఏదైనా యేసుప్రభు ఒక్కటే. ఆనాడు మొదటి శతాబ్దంలో ప్రారంభంలో స్థాపించబడిన సంఘము ఐక్యమైనప్పుడు, ఐక్యత సాధ్యమైనప్పుడు, ఇప్పుడు క్రైస్తవుల మధ్య ఐక్యత సాధ్యం కాదు అని స్టేట్మెంట్ ఇవ్వడానికి నీకున్న ధైర్యం ఎక్కడిది? ఆలోచన చేద్దాం. ఫిజికల్గా, నిజానికి ఫిజికల్గా ఆలోచిస్తే నా సంఘము, నా ఆస్తి, నా కుటుంబం, నా కులం అన్నోడు ఎప్పుడు కలవడు. అవునా కదా? జాతి, మత, కుల, వర్ణ, వర్గ, ప్రాంతీయ విభేదాలకు లోనైన వాడు ఎప్పుడు కలవడు. దేవుని నీతిని, దేవుని రాజ్యానికి లోబడ్డవాడు సచ్చినట్టు ఖచ్చితంగా ఐక్యంగా ఉంటాడు. దేంట్లో ఉంటాడంటే ఆ యేసుప్రభు ప్రార్థన చేశాడు కదా, యోహాను సువార్త 17వ అధ్యాయము 17 నుంచి కనుక మనం చదివితే ఎందుకు సాధ్యం కాదు? ఆనాడు మొదటి శతాబ్దంలోనే క్రూరమైన రోమా ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఒక రోమియుడు, పుట్టుకతో రోమియుడు తన హక్కును సాధించుకున్నాడే. అవునా కదా? చట్ట ప్రకారంగా ప్రశ్నించి తనకు కావలసిన హక్కును సాధించుకున్నాడు. అంతకంటే క్రూరంగా లేదు ఈ దేశంలో ప్రభుత్వం. అవునా కదా? ఆలోచన చేస్తే 17 నుంచి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఎవడైతే సత్యమందు అంటే వాక్యంలో ప్రతిష్ఠింపబడతాడో అక్కడి నుంచి మనం ఆలోచించాలి. ఎంతమంది ఈరోజు పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ సత్యమందు ప్రతిష్ఠ సత్యం అంటే ఎవరు? నీ వాక్యమే సత్యం. వాక్యం ఎవరు? యేసుక్రీస్తునందు నువ్వు ప్రతిష్ఠింపబడాలి. పౌలు బోధ అదే, ఎల్లప్పుడూ ప్రభువునందు మీరు యేసుక్రీస్తును ధరించుకుంటే, యేసుక్రీస్తులోనికి మనం వెళ్ళగలిగితే, యేసుక్రీస్తు ద్వారా మనం ప్రతిష్ఠ పొందగలిగితే అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము, నీవు నన్ను లోకమునకు, ఇక్కడే వీళ్ళు కొట్టుకుంటున్నారు. యేసుక్రీస్తును దేవుడి లోకానికి పంపాడు అని యేసుక్రీస్తు చెప్తుంటే ఈ దొంగలు ఏమంటున్నారు? నువ్వే ఈ లోకానికి వచ్చావు, నువ్వే ఈ లోకానికి వచ్చావు, అవతారం ఎత్తి వచ్చావు అని ఎవడు చెప్తున్నాడు అంటే పాస్టరే చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తును కాదంటున్నాడు, అంటే యేసుక్రీస్తులో లేడు, యేసుక్రీస్తు బోధలు అంగీకరించడం లేదు. అది నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం వారిని లోకమునకు, వారిని లోకం అంటే మనల్ని లోకానికి పంపుతున్నాడు. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. చూసుకోండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, లోకము నమ్మాలి. ఈరోజు సంఘము నమ్మాలి. సంఘమే నమ్మట్లేదు, లోకం ఎట్లా నమ్ముతుంది? ఒకటి నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రకటిస్తుంటే మనోడే నాకు పోటీ వచ్చేమన్నాడంటే, నీకు పిచ్చిలేసింది. బయట ఎవరిని అడిగినా యేసే దేవుడు అని చెప్తారు. మాకు మా దేవుడు ఉన్నట్టు, మీకు మీ దేవుడు ఉన్నట్టు బయటోడే చెప్తాడు. నీకు బుద్ధి లేదని కూడా నా మీద ప్రశ్న వేశాడు.
రే నాయన, వాడిని కూడా నమ్మించే ప్రయత్నం వీడు ఎవడు చేయట్లేదు ఇప్పటి వరకు. దేవుడు పంపించాడు, ఈయన దేవుని కుమారుడని ప్రకటన జరగలేదు కనుకనే వాడు ఈరోజు మీకు యేసు ప్రభు దేవుడు, మాకేం మావోడు దేవుడు అంటున్నారు. అది తప్పుడు బోధ, అది తప్పుడు విశ్వాసం. వాళ్ళు యేసు ప్రభువును దేవుడు అని నమ్ముతున్నారంటే కారకుడెవడు? మనోడే. అర్థమైందా లేదా? మనోడే. ఈరోజు మన మీద వాడు కాలు లేస్తున్నాడంటే మనోడే. ఏది జరుగుతున్నా పాపం వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేకపోయారు. కనీసం సంఘాన్నైనా వాక్యంలో ఉంచలేకపోతుంటే ఏం చేద్దాం? అంటే చాలామంది ఉన్నారు, మీరు పాస్టర్ల మీదనే పడతారు, చెడగొడుతుంది వాళ్ళే. దేవుడు కూడా ఆ రోజు కాపర్ల మీదనే పడ్డాడు, ఈ రోజు కూడా కాపర్ల మీద పడ్డాడు. నేను ఉన్నది చెప్తున్నాను. పోతే ఒక 75% దొంగలు ఉంటే 25% మంచోళ్ళు ఉన్నారేమో, మనకు తెలియదు. అవునా కదా? కనీసం ఉండకపోతే ఈరోజు ఇలా ఉండేది కాదు. 90% చెడిపోయినా 10% అన్నా కష్టపడి కష్టార్జితంతో పనిచేసి సువార్తను, బైబిల్లో ఉన్న సువార్తను, యేసుక్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్లనే మనం ఈరోజు కాపాడబడుతున్నాం. అందుకని ఇప్పుడు కూడా చెప్తున్నాడు చూడండి, లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును, నాయందు నీవును, నీయందు నేనును, నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. ఎందుకంటే వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. యేసుక్రీస్తే కోరిండు, తండ్రిని ప్రార్థన చేశాడు. ఏమని? నువ్వు నేను వారు ముగ్గురం కలిసి ఏకం అవ్వాలి అంటే ముందు వాళ్ళు ఏకం అవ్వాలి. అంటే క్రైస్తవులందరూ నా వాక్యం విన్నవాళ్ళు, నా వాక్యం ప్రకారంగా బతకాలనుకున్న వారు, నా ద్వారా నీ సన్నిధికి చేరాలనుకున్న వారందరూ ఏం కావాలట? ఈ వాక్యం వల్ల ఏకం కావాలి. ఈ వాక్యం వల్ల మనందరూ ఏకమైతే దేవునితో ఏకమవుతాము, క్రీస్తుతో ఏకమవుతాము. అంటే ఈ ఏకము కావాలని యేసుక్రీస్తు కోరాడు, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రిని ప్రతిష్ఠ చేయమని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ బోధకుడు ఏమంటున్నాడు? ఏకంగా ఏకంగా స్టేట్మెంట్, ఏకం అవ్వాలి, క్రైస్తవులమందరము ఏకం అవ్వాలి అనేది ఈరోజు మనం చేయవలసిన బోధ. ఎందులో ఏకం అవ్వాలి? బోర్డులు పెట్టుకోవడం కాదు, బిల్డింగ్లు అమ్ముకోవడమో బిల్డింగ్లు కొనుక్కోవడం కాదు, రాజ్యాధికారాన్ని సంపాదించడంలో కాదు, పరలోకం వెళ్ళే విషయంలో, వాక్యము సువార్త ప్రకటించే విషయంలో, లోకము యేసుక్రీస్తును నమ్మే విషయంలో మనమందరము ఏకం కావాలి. అంటే దేవుని రాజ్య సువార్తన ప్రకటన కోసం మనం బ్రతకాలి. దాంట్లో క్రైస్తవ్యం ఐక్యమవుతుంది. ఒక్కసారి క్రైస్తవ్యంలో ఈ ఐక్యత వస్తే ఎవడు నీ వైపు చూసి కన్నెత్తి కూడా చూడలేరు. ఎందుకంటే క్రైస్తవులందరూ ఏకంగా ఉన్నారు. సో అలా ఏకమైతే ఏ ప్రభుత్వమైనా దిగొచ్చి నీకు మేలు చేస్తుంది. అవునా కదా? మీరు ఆలోచించండి. చెప్పవలసిన మాట కాదు, కానీ మీరు ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్తే, అవునా, ఒకే మాట మీద నిలబడి తప్పు చేసినా సరే వానితోటే మొత్తం అంతా కలిసి ఉంటారు. ఎక్కడైనా చూడండి, ఒక్కసారి ఒక ముస్లింని ఏమని అనండి, మొత్తం వస్తుంది కమ్యూనిటీ. వాడి కోసం గవర్నమెంటే దిగొస్తుంది. ఆలోచన చేయండి. ఎప్పుడు ఐక్యమవుతారంటే నీకు దళిత హక్కులు, అంటే నీకు రిజర్వేషన్లు పోతున్నాయిరా అంటే ఇప్పుడు భయపడుతున్నారు తప్ప. ఏమండి, మొన్న చూశాను నేను, అద్భుతం. 100 మంది వచ్చారు, కానీ అందరూ ఫిజికల్గానే ఆలోచిస్తున్నారు, శరీర సంబంధంగానే ఆలోచిస్తున్నారు, లోక సంబంధమైన ఐక్యత కోసమే మాట్లాడుతున్నారు తప్ప పరలోక సంబంధమైన ఐక్యత, లోక సంబంధమైన ఐక్యత ఎప్పుడు కాదు. పరలోక సంబంధమైన ఐక్యత సాధ్యమైనప్పుడు ఆటోమేటిక్గా లోక సంబంధమైన ఐక్యత సాధ్యమవుతుంది. అందుకనే మనలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ఉంటాడో, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును ధరించుకుంటామో అప్పుడు మనలో కుల వివక్ష ఉండదు. అవునా కదా? ప్రాంతీయ వివక్ష ఉండదు. కుటుంబము, బలము, బలగము, అవునా కదా? ఈ వివక్ష పోవాలి అంటే నువ్వు యేసుక్రీస్తునందు ప్రతిష్ఠింపబడాలి. సత్యమందు మనం ప్రతిష్ఠించబడకపోతే మనకి ఎప్పటికీ రక్షణ లేదు. కానీ ఇప్పటికీ క్రైస్తవులు
ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఇప్పుడు ఫేస్బుక్లో మాట్లాడుతున్నారు, అసలు క్రైస్తవ్యంలో కులమే లేదు కదా అని ఒకడు అంటున్నాడు. నిజంగా అవునా కాదు? నిన్న నేను ఫేస్బుక్లో మాట్లాడాను, ఎంతమంది చూసారో తెలియదు. క్రైస్తవ్యంలో కులం లేదు. ఎక్కడ లేదు? క్రిస్టియానిటీ ఎక్కడైతే పుట్టిందో అక్కడ కులాలు లేవు. అర్థమైంది లేదా? క్రిస్టియానిటీ ఎక్కడ మొదలైందో అక్కడ కులాలు లేవు. అది రైటే. కానీ అదే క్రిస్టియానిటీ ఎప్పుడైతే భారతదేశంలోకి వచ్చిందో, భారతదేశంలో 5,000 సంవత్సరాల నుంచి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలోనే వీడు ఉన్నాడు, పెరిగాడు. కనుక నరాన కులం ఉంది వీడికి. ఎక్కడికి వెళ్ళినా నా కులపోడే అంటాడు. పెళ్లి దగ్గరైనా, సావు దగ్గరైనా, ఎక్కడైనా. అవునా కదా? మనం ఆలోచన చేస్తే ఎందుకుంది ఇది? నీలో నరాన కులం అనేది జీర్ణించుకుపోయింది. 5,000 సంవత్సరాల నుంచి వచ్చిన ఈ కులపిచ్చి, కులగజ్జి ఈ 70 సంవత్సరాల బోధ స్వతంత్రం వచ్చిన ఇంత తొందరగా పోరాటం చేయాలి, మనం కష్టపడాలి. మన ఒంట్లో ఎంత వ్యతిరేకత వచ్చినా క్రీస్తు కోసం మనం నిలబడి కులానికి, మతానికి, ప్రాంతానికి అన్నిటికీ అతీతంగా పోరాటం చేసినప్పుడే మనం క్రీస్తులో ఉన్నట్టు, అప్పుడే మనం ఐక్యంగా ఉన్నట్టు. ఆ ఐక్యతను సాధించాలి అంటే ఈ రోజు నుంచైనా మనం ప్రయత్నం చేయాలి. ఏమనంటే క్రీస్తు కోసం, క్రైస్తవ్యం కోసం, పరలోకం కోసం మనం పోరాడాడే తప్ప సమానత్వం క్రైస్తవులలో లేనప్పుడు ఇంకా బయట ఎలా పోరాడతాం? సంఘంలోనే సమానత్వం సాధించాలి. ఎప్పుడోది? క్రీస్తులో ఉంటే సత్యమందు ప్రతిష్ట నువ్వు చేయబడితే ఇక్కడ సమానత్వం సాధిస్తే నువ్వు సమాజంలోకి వెళ్ళి సమానత్వం సాధించగలవు. నిన్ను చూసి కదా వాళ్ళు వచ్చేది. ఒకప్పుడు ఆదిమ సంఘాన్ని చూసి లక్షల మంది వచ్చారు. అవునా కదా? ఆ రోజు అపోస్తల కార్యాలు చూస్తే 8వ అధ్యాయం చూస్తే శిష్యుల సంఖ్య విస్తరించింది. ఎలా కంట్రోల్ చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే మన ఐక్యతను చూసి వాడు రావాలి. నువ్వే కొట్టుకుంటూ ఉంటే, అవునా కదా, ఆడెందుకు వస్తాడు? ఇంకా అక్కడికి పోయినా నా బతికింతేనా? బ్రదే కదా. ఈరోజు కూడా మనం ఆలోచన చేస్తే ఈ అసమానత రావడానికి, కొనసాగించడానికి కారణం కూడా మళ్ళా క్రైస్తవ్యములో ఉన్న, అనకూడదు కానీ అగ్రకులము మాది అని చెప్పుకుంటున్న ఎవడైతే ఈ క్రిస్టియానిలోకి వచ్చాడో వాడి వల్లనే జరుగుతుంది. వాడు చేసిన బోధ వల్లనే ఈరోజు మనోళ్ళు కూడా, అంటే అవునా కదా, ఎస్సీలో నుంచి వచ్చిన పాస్టర్లు కూడా వాళ్ళ ప్రభావానికి లోనై, అయ్యా మేము తక్కువ మీరు ఎక్కువ, ఇది పోవాలి కదా. ఏమా కరెక్టా కాదా? అసలు ముందు నీలోనే ఈ ఆత్మ న్యూనతా భావం వచ్చింది. క్రీస్తు యేసులోనుంటే అందరూ సమానమే, వాడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. కానీ ఈరోజు ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు? కార్పొరేట్ బోధకులకు ఎంతమంది వెళ్తున్నారు? అవునా కదా? కులాన్ని చూసి, ప్రాంతాన్ని చూసి ఈరోజు సంఘం పెరుగుతుంది అంటే వాళ్ళు క్రైస్తవులా? ఆలోచన చేయొద్దా మీరు? కాబట్టి అలాంటి వాళ్ళనే చూస్తుంది ఈరోజు ప్రభుత్వం కానీ, లోకం కానీ. వారు చేసిన క్రియలు బట్టే క్రైస్తవ్యం అవమానం అవుతుంది. కాబట్టి మనం అలాంటి వాటిని ప్రోత్సహించకుండా అందరూ సమానమే, వాడేంది నేనేంది, అందరం ఒకటే అనాలి. అలా అనాలి అంటే నువ్వు క్రీస్తు యేసులో నిలబడాలి. సత్యమందు మనము ప్రతిష్ట చేస్తే మనలో సమానత్వం వస్తుంది, ఐక్యత వస్తుంది, ఆత్మ సంబంధమైన పోరాటం వస్తుంది. అప్పుడు ప్రపంచ క్రైస్తవ్యం ఏంటి? ప్రపంచ ప్రజలందరూ ఏకమవుతారు. క్రైస్తవులారా కాదు, ప్రపంచ ప్రజలారా ఏకంగా. ఎందుకంటే మనం ఒకే దేవుని పిల్లలం. అవునా? ఒకే లోకం నుంచి వచ్చాం, ఒకే లోకంలో బ్రతుకుతున్నాం, ఒకే గాలిని పీలుస్తున్నాం, ఒకే సూర్యుని మనం, అవునా కదా, వెలుగును పలుచుకుంటున్నాం, ఒకే భూమి మీద ఉన్న సారాన్ని తింటున్నాం. చచ్చిపోతే ఒకే లోకానికి మనం వెళ్ళాలి అనే బోధ కనుక జరిగితే ఐక్యత ఎందుకు రాదు? సమానత్వం ఎందుకు రాదు? ఒకసారి ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి. నా తరంలో ఉన్న ప్రతి బోధకుడు ఇలా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇది నమ్ముట నీ వలన అయితే ఏమంటాడు? నమ్మవానికి ఏదైనా చేయగలం. మనలో ఉన్న ఈ అసమానతలను, మనలో ఉన్న కుల, మత, భాష, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా క్రీస్తు దేవుని కుమారుడిని ప్రకటించి దేవునిని గణపరిస్తే
అప్పుడు అసాధ్యమైనది ఏం లేదు, అన్నీ సాధ్యం చేశారు వాళ్ళు. క్రైస్తవుల్లో ఐక్యత ఆల్రెడీ సాధ్యమైంది. మధ్యలో వచ్చి ఈ కులాన్ని, భారతదేశంలో మాత్రమే ఉన్న ఈ కులాన్ని, భారతదేశంలోనే ఈ బాధలు ఉన్నాయి. అవునా కదా? ఈరోజు ఒక బోధకుడు అంటాడు, ఒక మాట నచ్చింది నాకు, ఈ భూలోకంలో జరిగే నరకాన్ని తప్పించుకోవడానికి, అవునా, భూలోకంలో వేరే వాళ్ళ చేత జరుగుతున్న నరకాన్ని తప్పించుకోవడానికి మేము క్రైస్తవంలోకి వెళ్ళాం. కానీ క్రైస్తవులు కూడా మాకు నరకాన్ని చూపిస్తున్నారు అంటున్నాడు. అంతే కదా? బయటోళ్ళు చూపించే నరకాన్ని తప్పించుకోవడానికి మేము ఇందులోకి వస్తే ఇందులో కూడా నరకాన్ని చూపిస్తారంటే కారకుడు ఉంటే బోధకుడే. కారకులు ఎవరంటే మనమే. ఆలోచన చేద్దాం. ఆలోచన చేస్తే ఈరోజు పరిస్థితి మనకు అర్థమవుతుంది. దాన్ని సాధించటానికి వాక్యం చేతబట్టి విశ్వాసముతో, తమ్ముడు చెప్పినట్టు అబ్రహాముకున్న విశ్వాసం, దావీదుకున్న పట్టుదల, అవునా కదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని ఎందుకంటే వాళ్ళ విశ్వాసం గొప్పది. ఈరోజు క్రైస్తవుడిగా నువ్వెంతవరకు క్రీస్తును విశ్వసిస్తున్నావు? క్రీస్తు వాక్యంలో నువ్వు ఎలా ప్రతిష్ఠించబడుతున్నావు? క్రీస్తు బోధన ఎలా సంఘానికి తీసుకెళ్ళగలుగుతున్నావు? ఇలా కనుక మనం చూడగలిగితే మనలో ఐక్యత 100% సాధ్యమే. క్రైస్తవుల ఐక్యత అనేది అసాధ్యమైన పని కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎప్పుడు క్రైస్తవులలో క్రీస్తు ప్రతిష్ఠింపబడితే, దేవుని వాక్యంలో మనం ప్రతిష్ఠించబడితే, వాక్యంలో మనం అందరము ఐక్యం కాగలిగితే, ఒకే బోధ, ఒకే విశ్వాసం, అవునా, ఈ విధంగా కనుక మనం ఉండగలిగితే ఎవ్రీథింగ్ పాసిబుల్. కానీ అసాధ్యము అనే ఒక నిర్ణయం ఒక బోధకుడే చెప్తున్నాడంటే అది తప్పు. సాధ్యం చేద్దాం, అవునా, దానికోసం మనం ప్రయత్నం చేద్దాం, పోరాడుదాం. వాక్యాన్ని చేతపట్టుకున్న వాడికి అసాధ్యమనేది ఏది లేదు అనే విధంగా ఈరోజు సంఘాన్ని, సమాజాన్ని సమానత్వంలోనికి నడిపించాలన్నదే ఈ క్రీస్తు బోధ. కనుక క్రీస్తు బోధ యందు మనము నిలిచి ఉండి ఈ బోధను తేని వానికి ఏం చేయొద్దు, వందనాలు కూడా చెప్పొద్దు, ప్రైజ్ ది లార్డ్ చెప్పొద్దు, మరణాథ చెప్పొద్దు, షలోమ్ అని కూడా ఏది చెప్పొద్దు. గుడ్ బాయ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, ఉన్నవాడా, మమ్మల్ని అందరినీ కన్నవాడా, ఈరోజు క్రిస్టియానిటీ ఈ దేశంలో ఈ దుస్థితిలోనికి రావడానికి కారణం ఎవరో మీ వాక్యానుసారంగా మేము విశ్లేషించుకున్నాం.